ఓం వందే గురుపదద్వంద్వం అవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం మహ బ్రహ్మాస్త్రకుండికాహస్తాం శుద్ధజ్యోతిస్వరూపిణీం సర్వతత్వమయీం వందే గాయత్రీం వేదమాతరం. నమస్తే భువనేశాని నమస్తే ప్రణవాత్మికే సర్వవేదాంత సంసిద్ధే హ్రీంకారమూర్తయే అగ్రబిందు పరికల్పితానాం మధ్యబిందు యుగలస్తనద్వయీం పార్శ్వబిందు రచనా గుణస్పదాం నవమితే పరశివే పరాం కళాం కామేశ్వరీం పరాం మీడే కాదిహాది స్వరూపిణీం మాతృకావర్ణలిప్తాంగీం మహాశ్రీచక్రమధ్యగాం మహాత్రిపురసుందరీం. ఓం ఓం హ్రీం హ్రీం హ్రీం. ఓం మహోం మహోం ఓం హ్రీం ఓం ఓం హ్రీం ఓం మహోం మహోం ఓం అఖండాత్మ పరచిద్ఘన నిసర్గదత్త ఓం నిసర్గాత్మ పరచిద్ఘన అఖండదత్త ఓం పరానంద చిన్మయ ఘన బ్రహ్మదత్త ఓం విరాట్ స్వరాట్ సామ్రాట్ ఘన విష్ణుదత్త ఓం సర్గస్థితిలయానంత త్రిపురదత్త ఓం సార్వత్రిక చక్రీశ్వరి సాదాఖ్య శ్రీలలిత ఓం నిరంజన నిర్వికల్ప నిస్తులగన నిత్యదత్త ఓం మాయాంతరాత్మ మాయాఘన మోక్షదత్త ఓం మృత్యుర్మృత్యుంజయ మిహిరదత్త ఓం పూర్ణ బ్రహ్మ పరిచితి ఘన జ్ఞానదత్త ఓం ఓం విశ్వరూప చక్షుర్గణ విజయదత్త ఓం 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 దత్తోహం సోహం శివోహం శ్రీమాత్రే నమః. సోహం భావేన భావయేత్ శ్రీమాత్రే నమః. గురుకృపా హి కేవలం మాతృకృపా హి కేవలం. జై గురుదేవ్. అమ్మా జగన్మాత శ్రీమాత. నాన్న అందరికీ అమ్మవారి ఆశీస్సులు. వెల్కమ్ టు మై క్లాస్. ఇవాళ మనం ఈ నామం యొక్క చివర్లో ఉన్నాము నాన్న. ఏ నామము ఏ నామము తల్లిది? నాభ్యాలవాల రోమాలి లతాఫల కుచదయి. నేను ఇందులో గుప్తనామాలు నాభి అంటే ఏంటి అమ్మవారిది, నాభి స్థలము అంటారు కదా, అదంతా చెప్పాను నాన్న. ఆలవాలము ఆ తల్లి బిసతంతో తనీయసి, దాన్ని ఆలవాలము దాని గురించి చెప్పాను. అంటే పాదు శివశక్తి యొక్క బిందు స్వరూపంగా సమస్త సృష్టికి ఆలవాలమైంది. అంటే ఈ సృష్టికి అంతా కూడా ఆమె పాదు, దాన్ని అల్లుకొని ఈ లోకాలన్నీ మల్లెపూల్లా అల్లుకొని ఉన్నాయని చెప్తున్నారు. అంతే కదమ్మా. మన జీవితాలు కానీ ఏమమ్మా, మన బ్రతుకులు కానీ అన్నిటికీ కూడా ఆలవాలం ఏది? అమ్మదయ్యే. అంతేగా, కష్టం వస్తే అమ్మనే తలుచుకుంటాం కదమ్మా. ఆలవాలం ఏది నీకు? ఇంటి వాళ్ళకి చెప్పుకున్నా వినరు అనుకో, ఏం చేస్తాం? ఎవరి బిజీలో వాళ్ళు ఉంటారు, అన్ని ఎక్కడ పట్టించుకుంటారు. సో మనకి ఆలవాలం ఏది? అమ్మే. ఆ అమ్మ యొక్క బిసతంతుదనీయసియ తల్లే. అలానే రోమాలి చెప్పాను నన్న. రోమాలి అంటే ఆకాశం అని గుర్తుకు రావాలని చెప్పాను కదా. అమ్మవారి కబరీ ఫలమే ఆకాశం. అది కబరీ ఫలం. అమ్మవారి కబరీ ఫలం అంటే ఏంటి? మనకు కూడా ఏమ్మా, ఈ భూమి మీద మనం అన్ని కర్మలు అన్ని పనులు చేసుకుంటాం కదా, మన ఫలం ఎక్కడుంది? ఆకాశంలో ఉంది. ఈ సర్వ సృష్టికి కూడా వర్షం వల్లనే కదమ్మా, పంచభూతాల వల్లనే మనకి అన్నం అనేది దొరుకుతుంది కదా, ఫలం. ఆ ఫలాలన్నీ కిందకి రాలితేనే మనం తింటున్నాం అని ఆ తల్లి దయ. అదనమాట, అలా అర్థం చేసుకోవాలి. అలానే లతా ఫల అంటే చెప్పాను. అలానే కుచద్వయి, ఆఖరిది కుచద్వయి కూడా చెప్పాను. అలానే మనలో ఉన్న భావాల వాల, భావాల యొక్క వాల. ఆడవాళ్ళు జడలు వేసుకున్నప్పుడు ఎలా ఉంటుంది? వాల.
భా మన భావాలు కూడా అలా అల్లుకొని ఉంటాయి మనసుల్లో. ఇవన్నీ కూడా మళ్ళీ దేన్ని ఆధారం చేసుకున్నయి? అమ్మవారి యొక్క ఇదే. అమ్మవారి సృష్టినే గదా! సృష్టిలో పుట్టిన ఆలోచనలే గదా! మనకు కొత్తగా అంటూ ఏవి పుట్టవు గదమ్మా! ఇంట్లో ఉన్నవి ఇంట్లో పనులే గుర్తుకొస్తాయి. బయట పనులెందుకు గుర్తుకొస్తాయి? బయట ఏం జరుగుతుందో మనకు తెలీదు గదా! ఎవరన్నా చెప్తే గాని. ఇప్పుడు శ్రీ విద్య నేను చెప్తున్నాను కాబట్టి, ఓహో! ఇది గూడా ఉందా? ఏదో కొత్త విషయం తెలుసుకుంటాం. సో, భావాల వాల అలానే అది గూడా చెప్పాను. లకుల అన్నది గూడా చెప్పాను నాన్న. లా అంటే పృథ్వీ బీజము అదంతా చెప్పాను. చాలా పెద్ద నామం అది. అంతా చాలా టైం పట్టింది. అందులోనే ఇంకా చివరికొచ్చాము నాన్న ఇప్పుడు మనం. ఎందులో లకులాలోనే చివరికొచ్చాం. ఆ! ఇందులో సాహిత్యపరంగా అర్థములు ఇక్కడ పనికిరావు. ఏంటంటే నాన్న మన తెలివితేటలతో ఒక నామం చూసుకొని, ఈ నామాను ఈ నామం ఇలా ఉంది అంటే, అమ్మవారు ఇంతే గదా! కబరీ ఫలము అంటే కబరీ ఫలమా? ఫలం వరకే మన భావన. కానీ కబరీ ఫలం అంటే ఆకాశము అన్నది మనకు తెలీదుగా. సో, సాహితీపరమైన అర్థములు చేసుకోకూడదు. ఇప్పుడు మనం గూడా జీవితంలో మనుషుల్ని అదే బుక్ ఈస్ నాట్ జడ్జ్డ్ బై ది కవర్. బుక్కు ఎంత పాతదైనా తాళపత్ర గ్రంథాలున్నాయి. యాంటివి, తాటాకులను తీసి పడేస్తున్నామా? ఎ బుక్ ఈస్ నాట్ డిసైడెడ్ జడ్జ్డ్ బై ఇట్స్ కవర్. అలానే మనుషుల్ని కూడా. వాడు ఏ బట్టలేసుకున్నాడు, ఏం తింటున్నాడు, ఎలా బతుకుతున్నాడు, అది చూసి మనం నిర్ణయించుకోవటం కాదు వీడు ఇంతే అని. అమ్మా! అది మనం తెలుసుకోవాల్సిన విషయం జీవితంలో. అంటే దాని వెనక ఎన్నో రహస్యాలుంటాయి. తాళపత్ర గ్రంథాలున్నాయంటే మనకి చదవటం రాదు కాబట్టి దాని విలువ తెలీదు. కొందరి ఇళ్లలో పురాతన వస్తువులుంటాయి. దాని విలువ వాళ్ళకేం తెలుస్తుంది? పెద్దలకి తెలుస్తుంది. ఓ ట్రంకు పెట్టుంది. తీసి అవతల పడేయండి ఇంట్లో ఎందుకు అంటారు. కానీ పాపం ఆ పిల్ల పెళ్ళైనప్పుడు ఆ ట్రంకు పెట్టెతోనే వస్తుంది అత్తగారింటికి. అది అలా స్మృతిగా పెట్టుకుంటుంది. ఆ విలువ ఆ పిల్లకి తెలుసు గానీ పక్క వాళ్ళకేం తెలుస్తుంది? కొత్త ఫ్లాట్ మురిసిపోవటమే తప్ప పాతదానికి విలువ ఉండదు. హ్మ్. అలానే పెద్దలు కూడా పెద్దల మాట ఎవరు పట్టించుకుంటున్నారు ఈ మధ్య ఇప్పుడు ఉన్న జనరేషన్‌లో పిల్లలు ఇవన్నీ 1990, 80స్, 70స్ గురించి చెప్పొద్దు అంటారు. ఏమనంటే 2021 అంటారు. నాకు అర్థం కాదు అది. ఐ డోంట్ అండర్‌స్టాండ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ 1970 అండ్ 2021. దే ఫీల్ దట్ ఏంటంటే 21లో టెక్నాలజీ డెవలప్ అయినంత మాత్రాన వాళ్ళు కూడా డెవలప్ అయ్యారనుకుంటున్నారు. కొన్ని వస్తువులు కనుక్కొని పడ్డాయి. సౌలభ్యాల కోసం కొన్ని టెక్నాలజీ పెరిగిందే గానీ, మన సాంప్రదాయాలు, మన మన పద్ధతులు మారలేదు గదమ్మా! అవి అలానే ఉన్నాయి గదా! పురాతనంగానే సనాతనంగా ఉన్నాయి గదా! ఇంట్లో అలానే ఉన్నాంగా మనం. ఇంగ్లీష్ వాళ్ళలా బతుకుతున్నామా? లేదే. అవెప్పుడు మారవు నాన్న. అదే సనాతన ధర్మము అంటే. మామిడి చెట్టు మామిడికాయలే ఇవ్వాలి. ఇంకో పండు ఇవ్వకూడదు. నా పిల్లలు ఇలా ఉండాలంటే అలానే ఉండాలి. వాడు ఉండే ప్రయత్నం చేయకపోయినా గూడా, వాడు చెడిపోయినా రేపొద్దున ఆ జీన్స్ వాడిని తప్పకుండా మారుస్తాయి. ఆ నమ్మకం ఉంటుంది. అదే వంశము అంటారు. అర్థమైందా? హ్మ్. వాడు తప్పు చేస్తాడు. చేయడని గాదు. కానీ అతి త్వరలో మళ్ళీ తెలుసుకుంటాడు. అయ్యో! నేను తప్పుడడుగు వేశాను జీవితంలో. సరిగ్గా చదువుకోలేదు. ఉద్యోగం సంపాదించుకోలేదు. అని తర్వాత తెలుసుకొని వాడు ఎక్కడో అక్కడ వాడి జీవితాన్ని సెటిల్‌మెంట్ జేసుకుంటాడు. వాడి గురించి మనం ఆలోచన అనవసరం. కొందరు పెద్దలు కూడా అంటుంటారు చూడండి, మా పిల్లలు ఎక్కడైనా వాళ్ళు బతుకుతారండి అని. అవును. ఎడారిలో పడేసినా నీళ్లు పుట్టిస్తారు. ఆ తెలివితేటలు ఉన్నవాడు ఎక్కడైనా బతుకుతాడు. ఇట్లా జనరలైజ్డ్‌గా మాట్లాడుతున్నాను. అవునా? సో, జీన్స్ విల్ డిసైడ్ హిస్ డెస్టినీ. అదే పెద్దలు ఇచ్చే వరం. అదే శ్రీరామ రక్ష. అదే దివ్య సంస్కారం. ఈ పిల్లలు అర్థం జేసుకోవాలి. వాళ్ళ మాట విన్నా, వినకపోయినా వాళ్ళకేం బాధ లేదు. కానీ వారిచ్చే జీన్స్ ఏవైతే ఉంటాయో, జీన్స్ అంటే క్రోమోజోమ్స్. జీన్స్. తల్లిదండ్రుల నుంచి వచ్చిన జీన్స్ అంటారు. ఆ మనస్సు, ఆ! ఆ ఆలోచనలు, ఊహలు నెమ్మది నెమ్మదిగా అవే పుణికిపుచ్చుకుంటారు. అది. అదే వాళ్ళకి శ్రీరామ రక్ష. అదే వాళ్ళకి సాంప్రదాయాలు అవే నేర్పుతాయి. మనం కొత్తగా వాళ్ళని కూర్చోబెట్టి నేర్పడం అవసరం లేదు. వాడు ఇవాళ కాకపోతే రేపన్నా తెలుసుకుంటాడు విలువ. పెద్దల మాట విన్నారనుకో వాడు అదృష్టవంతుడు. వినని వాళ్ళకి చెప్తున్నాను. అలా అన్నమాట. సో, ఇలా వెళ్తూనే ఉంటది నాన్న. ఇప్పుడు ఇందులో లకులాలు రోమాలి లత, రోమాలి లత అంటే ఏంటో తెలుసుకుందాం. అందులోనే లకులాలోనే అసలు రోమాలి లత ఎందుకన్నారు స్వామి?
రోమాలి లత అంటే మన యందరి భూత చక్రములలోని అహం వ్యాప్తి. అంటే షట్చక్రములే భూత చక్రములు. వీటికే నాద చక్రములని పేరు. పైన ఉన్మని పర్యంతము ఉన్న 9 చక్రములు కాంతి చక్రములు. కాబట్టి రోమాలి లత అంటే మనలో ఉన్న అహం స్వరూపమే ఈమెయి అని అర్థం. ఇక్కడ నేను చెప్తానన్న. అమ్మా కొద్దిగా ఇది కూడా ఇంకా జీవితంలో ఇదే ఆఖరిగా మనం వింటున్నాం అమ్మవారివి. ఆ! మరి మళ్ళీ మళ్ళీ మనం నేను చెప్పగలుగుతానా? శ్రీమాత నుంచి మళ్ళీ మీరు వినగలుగుతారా? చెప్పుంటే వినలేరు. అందుకే చాలా జాగ్రత్తగా ఉండండి. వచ్చిన అవకాశాన్ని పోగొట్టుకోకూడదు జీవితంలో. ఇటువంటివన్నీ కూడా విలువైన సమయాలు. ఇది అర్థవంతమైన సమయం. మన జీవితానికి అర్థాన్ని ఇచ్చే సమయం ఇది. ఏమ్మా? మన జీవితానికి సార్థకత చేసే సమయం ఇది. ఈ 2 గంటలు 8:30 వరకు అబ్బా! మన అదృష్టం ఇది. నా జీవితంలో నేను ఇంకా ఇటువంటి ఇవే అనుభూతులుగా మిగులుతాయి. దివ్యానుభూతులు అంటారు. ఏమ్మా? ఇవే దివ్యానుభూతులు గురువులు మీకు ఆశీర్వదించి ఇస్తారు. వారి సమక్షంలో 2 గంటలు కూర్చోవటం అంటేనే పూర్వజన్మ సుకృతం. తపస్సది. గురువు అంటే మరి అమ్మవారే గదా! అయాచితంగా, అప్రయత్నంగా తనంతట తానే నీ దగ్గరికి వచ్చి కూర్చున్నాడు అంటే ఆ! గురువు పిలవకుండానే వచ్చిన అతిథి. భగవంతుడిని కొలిస్తేనే వస్తాడు. అవునా? గుడికి వెళ్ళి దీక్ష తీసుకొని అవునా? ఆ రూపంలో గురువు ఉన్నాడు. అవునా? అది తెలుసుకొని మనం ఆయన సమక్షంలో కూర్చున్నామంటే కోరికలు గాని, సంకల్పాలు గాని, వికల్పాలు గాని ఎందుకుంటాయి? ఉండవు. నీ సమయం అంతా నీ శ్వాసలన్నీ కూడా ఆ! పరిశుద్ధం అవుతాయి. అదే నువ్వు శుద్ధాత్మ, శుద్ధి చేయబడతావు. బుద్ధాత్మ, జీవాత్మ నుంచి నిన్ను బుద్ధిలోకి తీసుకొచ్చాను. బుద్ధాత్మ. అలా తీసుకొచ్చాననుకో, నీ బుద్ధాత్మతో ఇంకో 10 మంది జీవాత్మలు బాగుపడతాయి. అవునా? అవునా అమ్మా? మరి వాళ్ళందరూ బాగుంటారుగా. అదే నువ్వు చేసే లోక కళ్యాణం. అమ్మా! నువ్వేమి అన్నదానాలు చేయటం అవసరం లేదు. దాన ధర్మాలు చేయటం అవసరం లేదు. ఓ 4 మంచి మాటలు మనం నలుగురికి నిన్ను చూసి నలుగురు మారారు అంటే అదే నీ జీవితానికి సార్థకత. రాముడిని చూసి ఎంతమంది మరి ఇప్పుడు కూడా కలియుగంలో కూడా రాముడిని ఆదర్శంగా తీసుకుంటున్నారు. అవునా? మళ్ళీ ఏమన్నా అంటే 1970 అంటారు వీళ్ళు. మళ్ళీ కృష్ణుడే మళ్ళీ ఎప్పుడో ద్వాపర యుగం అయిపోయింది. ఆ ద్వాపర యుగంలో కృష్ణుడి లీలలే వింటాం. రాముడివా ఏంటి నువ్వు అని మళ్ళీ మనం యాస్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ చెప్తూ ఉంటారు. ఈ టెక్నో సావీస్. ఓకే. పురాతనమేమ్మా. సనాతనమే. ఏమ్మా? ఇప్పుడొచ్చిందంతా భవిష్యత్తు ఏమిటి? ఇవాల్టిది కొనసాగింపు అంతే. అవునమ్మా? మర్చిపోకూడదు. ఇవాళ గడిస్తేనేగా రేపనేది వచ్చేది. ఇవాళ గడవకుండా రేపనేది వచ్చేస్తుందా? దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ అండర్‌స్టాండింగ్ ది శ్రీ విద్య అండ్ అవర్ లైఫ్స్. మన జీవితాలు అర్థం చేసుకోవటం అంటే, ఈ సృష్టిని అర్థం చేసుకోవటం, అలానే ఈ సృష్టి రహస్యం కూడా అది తెలిసింది. నీలో ఉన్న సృష్టి రహస్యం తెలిసింది అంటే, నీకింక ఏది అమ్మవారు ఏది దాచిపెట్టదు. అన్నీ నీకు తెలిసిపోతుంది. అది తెలియపరిచి అది కూడా ఇస్తుంది. అదే బుద్ధాత్మ అంటారు. బుద్ధితో జీవించేవాడు. బుద్ధిమంతులు అంటారు. బుధజనులు. బుద్ధిగా ఉంటారు. వాళ్ళకొకసారి చెప్తే చాలు. పశువుకేమిటి 10 సార్లు చెప్పాలి దానికి. అవునా? మనుషులకి బుద్ధాత్మలకి ఒకసారి చెప్తే చాలు. ఏకసంతాగ్రహులు. ఏమ్మా? సో, ఇప్పుడు భూత చక్రములు. ఇప్పుడు మనది మూలాధార, స్వాధిష్టాన, మణిపుర, దహర, విశుద్ధ, ఆజ్ఞ ఈ చక్రాలన్నీ ఉన్నాయి గదమ్మా! ఈ చక్రాలన్నీ మనలో వెస్టిగా స్థూలంలో ఉన్నాయి కాబట్టి దీన్ని భూత చక్రములు అని అంటారు గదా! మళ్ళీ ఆజ్ఞా చక్ర పర్యంతము అంటే ఉన్మని పర్యంతము అన్నాడు గురువుగారు. ఉన్మని పర్యంతము అంటే ఆజ్ఞా చక్రం పైన సమన ఉన్మన అని నేను చెప్పాను కదమ్మా. అమ్మవారి నాద చక్రాలు ఉంటాయని చెప్పానుగా. ఆ నాద చక్రాలే ఏమ్మా స్థూలంలోకి వచ్చినప్పుడు స్వరూపాన్ని దాలిస్తాయి. అది అంటే లైట్ నుంచి మ్యాటర్ అనేది వచ్చింది అని. మన శరీరం ఎక్కడి నుంచి వచ్చింది? నాదము నుంచి. సో ఉన్మనీ పర్యంతము అవి అకుల చక్రములు లేదా కాంతి చక్రములు అంటారు. మనం వెష్టిగా ఉన్నాం కాబట్టి అంటే మనకు ఒక నామ రూపం అనేది ఒకటి ఉంది కాబట్టి మనం ఏమిటి భూత చక్రములు అంటే భూమి నుంచి పుట్టిన జీవి వీడు. శక్తి నుంచి పుట్టాడు. అమ్మవారి యొక్క ఉన్మనీ పర్యంతము అకుల చక్రముల యొక్క
భూమి వరకు దాని యొక్క రిఫ్లెక్షన్ మనం అది. సో ఉన్మనీ పర్యంతము కుల అకుల చక్రాల వరకు అమ్మవారు ఎలా ఉంది? ఆమె విషతంతు తెనీయసి సన్నగా ఉంటుంది అమ్మవారు. మెరుపు తీగ అంటారు చూడండమ్మా, ఆకాశం ఎంత పెద్దగా ఉంటుందో ఆమె ఒక్కసారి మెరుపులా వస్తుంది. మన జీవితాల్లో కూడా కొందరు మహానుభావులు మెరుపులా వస్తారు, వెళ్ళిపోతారు. అమ్మ కొందరైతే రోజు వచ్చి ఇంటి ముందే కూర్చుంటారు. ఈ విషయాలు ఆ విషయాలు చెప్పుకుంటూ. వాళ్ళు కాదు, మెరుపులా వస్తారు అతిథులు. మన ఊహల్లో కూడా ఉండరు అటువంటి మంచి వాళ్ళు. సడన్ గా వచ్చినప్పుడు ఆ ఆనందం వేరు. అలా వచ్చి అలా వెళ్ళిపోతారు. మనకే బాధేస్తుంది వెళ్ళిపోతున్నప్పుడు. అబ్బాయి వీళ్ళు ఉంటే బాగుంటున్నాయి అనిపిస్తుంది. అవునా? చిన్నప్పుడు కూడా బంధువులు ఇళ్ళకి వచ్చినప్పుడు మనకు తెలియదు కదమ్మా. చిన్నప్పుడు వాళ్ళు వచ్చారంటే ఇంట్లో మనం కీరింతలు కొట్టేవాళ్ళం. బంధువులు వస్తుంటే ఎగిరి గంతేసేవాళ్ళం. పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళ చెంకల్లో ఎత్తుకోమని మారం చేసేవాళ్ళం. ఇప్పుడు బంధువులు ఎందుకు వస్తున్నారా బాబు అనే భయం అనేది ఏర్పడిపోయింది. ఇది మన టెక్నాలజీ నేర్పింది. ఒకప్పుడు ఇటువంటివన్నిటికీ కూడా ఎంతో విలువ ఉండేవి. మన ఇళ్లలో కూడా బంధువులు వస్తున్నారంటే ఎంతో శ్రద్ధగా వంటలు వండి మనమే వండి వాళ్ళకి పెట్టి వాళ్ళని తృప్తిపరిచేవాళ్ళం. అవునా? ఇంకా ఉండండి 3 రోజులు, ఇంకా ఏం చేస్తారు వెళ్ళి అని బతిమలాడి మనం ఉంచుకునే రోజులు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఏంటి, ఎప్పుడు వెళ్తున్నారు, ఏ పని మీద వచ్చారు? చూడండి ఎంత వ్యత్యాసం, వైరుధ్యం జీవితాల్లో. ఏమున్నాయమ్మా ప్రేమలు, అభిమానాలు ఎక్కడున్నాయి? మనం వచ్చాము అంటే అందరికీ మొహం చిట్లించుకుంటూ అటు ఇటు తిరుగుతుంటారు. ఎందుకు వచ్చారు ఏంటో, దేనికోసం వచ్చారు, ఏం ఆశించి వచ్చారు, ఇట్లా ఉంటాయి. అంటే వాల్యూస్, మానవ విలువలు పడిపోతున్నాయి. టెక్నాలజీ పెరుగుతోంది. ఏమన్నా అంటే మోడర్న్. అవునా? వాళ్ళ థింకింగ్, యాటిట్యూడ్ అన్ని మారిపోతున్నాయి. వచ్చిన వాళ్ళు ఏంటి, 2 రోజులు అనుకునే వాళ్ళు లేదులేండి 2 గంటలు పని చేసుకుని వెళ్ళిపోతున్నాం, 3ంటికి వెళ్ళిపోవాలి అంటారు. అబద్ధం ఆడాల్సి వస్తుంది. అవునా? ఇట్లా అయిపోయిందమ్మా. అంటే అన్ని చోట్ల అని కాదు కానీ చాలా అందరు చాలా మంది సంసారాల్లో ఎక్స్ట్రా మెంబర్ ఉన్న వచ్చారంటే ముందు ఫస్ట్ లెక్కలు కడతారు. అట్లా అయిపోయింది. అమెరికాలో కూడా అంతే, ఇండియాలో అయినా అంతే, ఎక్కడైనా అంతే. ఎవరు ఉంచుకోరు కదమ్మా. నెల నెలలు ఇంట్లో ఉంచుకొని. ఒకప్పుడు అలా ఉండేవాళ్ళు. ఆనందం వేసేది మనకి. వాళ్ళు మనలో కలిసిపోయేవాళ్ళు. ఇప్పుడు కలవటం సంగతి దేవుడు ఎరుగు. ఎందుకు వచ్చారనేది ఓ పెద్ద ప్రశ్న. ఏమ్మా? ఇక్కడ అమ్మవారు విషతంతు. ఇప్పుడు ఇక్కడ అమ్మవారు ఏంటి, భూత చక్రముల నుంచి భావాల వాల. ఏమ్మా? సమస్త భావములు అక్కడి నుండే పుడతాయి. భావాల వాల కాదు, ఒక్క నిమిషం ఉందన్న. లకుల రోమాళీలత. రోమాళీలత అంటే మన యందరి భూత చక్రముల దగ్గర నుంచి అమ్మవారు ఉన్మనీ పర్యంతము వరకు కూడా ఆ తల్లి భూత చక్రములు అహం వ్యాప్తి అంటే అహం ఉంటుంది. ఆమె అహం అంటే మనము అని కాదు, అమ్మవారి యొక్క అహం. ఏమ్మా? అందుకే ఇప్పుడు నీకు అహం బ్రహ్మాస్మి అని నీకు వచ్చిందనుకో అనుభూతి, ఆగ్నేయ చక్రంలో, భూత చక్రంలో, ఫస్ట్ చక్రంలో నీకు వచ్చిందనుకో, 4 మహావాక్యాల్లో మొదటి వాక్యం ఏదైతే ఉందో అహం బ్రహ్మాస్మి, అహం ఏవ బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ, సర్వం కలివిదం బ్రహ్మ అంటూ నువ్వు వెళ్ళిపోతూ ఉంటావు ఇంకా పైకి జీవితంలో. ఏమ్మా? జీవితం కదమ్మా, పై చక్రాల్లో. ఇంకా అక్కడ 2వ జన్మ కదా, ఇది మొదటి జన్మ. అమ్మా? బుద్ధిమంతులకి 3వ కన్ను దగ్గరికి వెళ్ళినప్పుడు అది 2వ జన్మ, పునర్జన్మ అంటారు. అందుకే ఇక్కడ పుట్టుక చావు అనేది ఉండదు నాన్న, స్థితి మార్పు అంటారు అంతే. అంతేగాని మనం మానవులం పెట్టుకున్నది వాడు పోయాడండి, వీడు బతికాడండి అని మాటలు అక్కడ పని చెయ్యవు. శరీరము నామమాత్రము. అందుకే నామరూప జగత్ అన్నారు. ఇవాళ ఉండి రేపు పోయేది. తన దృశ్యం తన్నశ్యం. అమ్మ ఏదైతే చూడబడుతుందో ఏమో మన శరీరం కూడా ఇవాళ ఉండి రేపు ఉండదు అని అంత తెలుసుకుంటే ఈ నాద చక్రముల వరకు కూడా పరివ్యాప్తమై ఉన్నది, అల్లుకొని ఉన్నది రోమాళీలత. అర్థమైందమ్మా? ఇప్పుడు నువ్వు భూమండలంగా ఆమె చుట్టూ ఉన్నావని అలా అర్థం చేసుకోండి, అంతేగాని వ్యక్తిగా కాదు. భూమండలం చుట్టుకొని ఉంది. ఓం భూ, ఓం భువ, ఓం శువ, ఓం మ, ఓం జన, ఓం తప, అలా అన్ని లోకాలు కూడా ఉన్మని పర్యంతము ఆవిడ యొక్క రోమాళీలత. అంటే ఏంటంటే ఆ యొక్క బిసతంతు తనీయసి, ఆ మెరుపు, ఆ యొక్క
రోమాలి లత ఏదైతే ఉందో, పాదు అనేది ఏదైతే ఉందో దాన్ని అల్లుకొని ఉన్నది. అదే అహం స్వరూపము. అందుకే నీకు కూడా ఏంటంటే మొదటిగా అనుభూతి వచ్చేది అహం బ్రహ్మాస్మి, ఇదంతా నేనే పరివ్యాప్తమై ఉన్నాను అనే అనుభూతి నీకు ఫస్ట్ గా వస్తుంది. పుట్టినప్పుడు నీవు అమ్మా అంటావు కదా, మళ్ళీ ఆజ్ఞా చక్రం దగ్గర అహం బ్రహ్మాస్మి అంటావు. అంటే ఇదంతా నేనే అని తెలుసుకునే వరకు నీ చదువులు, నీ విద్యలు, నీ అనుభవాలు, అనుభూతులు, కన్నీళ్లు, ఇవన్నీ కూడా నీ జీవితం. జీవితానికి నువ్వు దాటి మూడో కన్ను దగ్గరికి జీవితం అయిపోతుంది. అక్కడి నుంచి నీకు అసలైన దివ్య శరీరము, దివ్యాత్మ అవుతావు. అంతవరకు కింద జీవాత్మది. ఏమ్మా? ఆ అహం పోయి అప్పుడు నీకు అమ్మవారి యొక్క అరే ఇది నేను, ఇదంతా నేనే పరివ్యాప్తమై ఉన్నాను, నేనే రోమాలి లత అనే అనుభూతి నీకు వస్తుంది. అది భూత చక్రములు, నాద చక్రములు లేదా కాంతి చక్రాలని అల్లుకొని ఉన్న ఏ తల్లి అయితే ఉందో ఆ మహా లలిత పరా భట్టారిక, ఆ తల్లి ఏమ్మా రోమాలి లత. కాబట్టి రోమాలి లత అంటే మనలో ఉన్న అహం స్వరూపమే ఈమె. ఇప్పుడు నువ్వు నేను నేను అని తిరుగుతున్నావు కదా, ఈ నేను అనేది ఇన్ని నేనులు ఉండవు కదమ్మా భూమి మీద. నీ పక్కవాడు చెప్పే నేను అని, నీ వెనకవాడు చెప్పాడు, ముందువాడు చెప్పాడు, ఇన్ని నేనులు ఎక్కడ ఉంటాయి? ఒకే నేను ఉన్నది. అదే అహం స్వరూపిణి అమ్మవారు. అంటే ఆ నుంచి హం వరకు కూడా నేనే నిండి ఉన్నాను వర్ణాల్లో. అర్థమైందా? వాడికి ఆ నుంచి హం వరకు తెలుసండి మా వాడికి. ఆ నుంచి హా వరకు తెలుసు. వాడికి తెలియదంటూ ఏమీ లేదు అంటుంటాం కదా. మరి పిల్లవాడి విషయంలో ఇలా అంటే మరి ఇంత సృష్టి చేసిన తల్లి అహం, ఇదంతా నేనే నిండి ఉన్నాను. నీతో కూడా పలికిస్తుంది, నేను అనిపిస్తుంది. నీతో నీకు ఒక భ్రమను కల్పిస్తుంది, మాయను కల్పిస్తుంది. నీవు నేను అనేది భేదం చూపిస్తుంది. ఇదంతా కూడా అమ్మవారి యొక్క అహం స్వరూపము. ఏమ్మా? అదే మూడవ చక్రం వరకు స్వ, మూడవ చక్రం పైనంతా స్వ పరా. అందుకే అది పరా దృష్టి, పరా విద్య. ఏమ్మా? పరధ్యానము, పరాధ్యానము. ఏంటయ్యా పరధ్యానంలో ఉన్నావు అంటుంటాం ఇక్కడ భూమి మీద. పరధ్యానంలో ఉన్నావంటే భూమిని తెంపేసుకున్నావా ఏంటి బంధాలు? మామూలు మర్చిపోయావా ఏంటి? పరధ్యానంలో ఉన్నావు అంటే ఇదన్నమాట. ఇలా ఎగతాళిగా చెప్తారు కానీ పరాధ్యానము అంటే ఇది. ఎంత పవిత్రమైన పదం చూడమ్మా, ఎంత గొప్పవాడు వాడు. అంత పరాధ్యానం వెళ్ళిన వాడిని మనం కింద ఎగతాళి చేస్తున్నాం. అంతేగా సాయిబాబాను కూడా అలానే ఎగతాళి చేసిన రాళ్ళేసి కొట్టాంగా. పాపం పరాధ్యానంలో ఉన్న వాడిని రాళ్ళేసి కొట్టాం, తర్వాత పరాధ్యానం అనే అర్థం తెలుసుకొని పూలేసి కొట్టాం. ఇది మన సంస్కారం, అంటే మానవుల సంస్కారం. అమ్మా అందుకే మనం ఏంటంటే నాన్న మనం చాలా దురదృష్టవంతులు. ఎందుకంటే మనకి అమ్మవారి ఎన్ని అదృష్టాలు ఇస్తుందో అవన్నీ కాలు రాస్తూ ఉంటాం. దురదృష్టాలను ఎప్పుడు మాయ వెంట, మనకి మాయలో మనకి దొరికినవన్నీ నేను కష్టపడి సంపాదించుకున్నానండి అనేవన్నీ కూడా అమ్మా అవి ఆహ్వానిస్తాం. అవేనండి మాకు సంతోషాన్ని ఇస్తాయి. దేవుడిని తలుచుకుంటే ఏమొస్తుందండి, సన్యాసంలో బొమ్మంటారు. ఇలా ఎగతాళిగా మాట్లాడతారు కానీ మనం పట్టుకుంది అశాశ్వతము, వదులుకుంది శాశ్వతం అనేది ఎప్పుడు తెలుసుకునే టైంకి మనమే ఉండం. నెవర్ లెట్ దాన్ బిఫోర్ టైమ్ అండ్ టైడ్ వెయిట్ ఫర్ నన్. ఎవరి కోసం ఆగదు అది. దాని పని అది చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఆ కెరటాలు సముద్రం నుంచి వచ్చేవన్నీ కూడా టైం ఆగుతుందా? కాలాన్ని ఆపగలుస్తావా? అలల్ని ఆపగలుస్తావా? ఆపలేవు నాన్న. భావాలను ఆపగలుస్తామా? వస్తున్నాయి సంసారంలో, జీవితంలో, మాయలో, భ్రమణలో ఎన్నో వస్తుంటాయి. అన్నిటినీ మనం ఎక్కడ మనం తీరుస్తామని చెప్పండి అమ్మా. ప్రతి భావాన్ని మనం ఒక స్వరూపం ఇచ్చి దాని కోరిక తీర్చగలుస్తామా? చేయలేము. కొన్ని చేస్తామంటే కొన్ని కర్మలుగా మిగిలిపోతాయి. అయ్యో నేను ఈ జన్మలో ఇది చేసుకోలేకుండా పోయానే అని చెప్పి నీకు రాబోయే జన్మలకి నువ్వు దాన్ని పోస్ట్ పోన్ చేసుకుంటావు. చూద్దాంలే ఇంకో జన్మ ఉంటే నేను చేస్తాను తల్లి నీకు పూజ గొప్పగా అంటాడు. అంతేగా? దట్ ఈస్ ద లైఫ్. అలా చాలా భావాలు ముందుకు వెళ్ళిపోతాయి. అన్ని నెట్టేస్తాం. ఇప్పుడు కాదులేండి తర్వాత చూద్దాం. మానసికంగాను, శారీరకంగాను అన్ని పనులు చేస్తామా? చెయ్యమే. ఏమ్మా? ఒక రోజులో చేసే పనులు 5 రోజులు దాన్ని మనం విభజిస్తాం. ఇవాళ ఈ పని చేస్తాను, రేపు అది చేస్తాను, ఎల్లుండి అది చేస్తాను అని చెప్పి. నిజంగా మనసు పెట్టామంటే ఈ రోజే అయిపోతాయి.
అన్ని పెండింగ్ పెడితే ఏమైంది చివరికి? బై ద టైమ్ యూ రియలైజ్ వాట్ గాడ్ ఈస్, యు ఆర్ నో మోర్. ద టైమ్ ఈస్ లెస్. మనమే ఉండం. అయ్యో! ఇవన్నీ నేను చేయలేకపోయానే, మిగిలిపోయినాయి. అమ్మో! నన్ను తీసుకెళ్ళిపోతుందనే లోపట మన టైం అయిపోతుంది. అంతేనండి. సో, యూ షుడ్ బి వెరీ కేర్‌ఫుల్. చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే టైం విలువ. అందుకే అమెరికన్స్ చూడండి, వాళ్ళు టైం విలువ వాళ్ళు టైం అంటే టైం. అర్థమైందమ్మా? టైంని గౌరవించేవారు తప్పకుండా పైకొస్తారు. ఋషులు, మునులు వీళ్ళందరూ కూడా వాళ్ళ దగ్గర చూసి మనం నేర్చుకోవాలి టైం మేనేజ్‌మెంట్. మహాభారతంలో 18 శ్లోకాల అధ్యాయాలు మరి శ్రీకృష్ణ పరమాత్మ ఎలా చెప్పాడు? యుద్ధాన్ని పక్కన పెట్టి ఇదే చెప్పుకుంటూ పోయాడా? 18 నిమిషాల్లో చెప్పి అవతల పడేసాడు. చూసారమ్మా? సృష్టి రహస్యం అంతా అందులోనే ఉంది. క్రియాయోగ రహస్యం అంతా అందులోనే ఉంది. మన జీవితాలు కూడా అందులోనే ఉన్నాయి. రాబోయే తరాల వాళ్ళ జీవితాలన్నీ భగవద్గీతలో ఉన్నాయి. వాడు ఎలా ఉంటాడో అనేది కూడా చెప్పేసాడు. తాను చెప్పినట్టు విరుద్ధంగా వెళితే ఇది అని చూపించాడు. నన్ను నమ్ముకొని నేను చెప్పింది వాడు చేశాడు అంటే వాడికి ఫలం ఇది. ముక్తాఫల. అవునా? అది. సో, అహం సో, ఇప్పుడు రోమాలి లత అంటే మనలో ఉన్న అహం స్వరూపమే ఈమె. ఇప్పుడు మనం ఏం గుర్తుంచుకోవాలి? అమ్మో! నాలో నేను అన్నానంటే అమ్మవారనమాట. ఇప్పుడు శ్రీ విద్యా దృష్టితో ఇప్పుడు శ్రీ విద్యా దృష్టితో కాకుండా మామూలుగా చూస్తే నేను అంటే నేనేనండి, దేవుడు వేరు అంటాం. శ్రీ విద్యా దృష్టితో ఇది గనక నీకు సానుభూతి అయింది అంటే, అమ్మో! ఇదంతా అమ్మవారే గదా! అవును, పాంచభౌతిక శరీరం అంతా ఆమె నడుపుతోంది. లోపల కూడా ఆవిడే కూర్చుంది. ఆత్మగా, త్రికోణాంతర దీపిక. అలాంటప్పుడు నేనెక్కడున్నానమ్మా? అది నువ్వు మాయలో అడుగుతున్నావు. ఇటు రావే అంటుంది. అర్థమైందా? ఇటు రా అంటుంది. ఆత్మగా వచ్చావనుకో, మనసుని అమనస్కం చేసావనుకో, మనసుని తీసేస్తే ఏముంది? భావాన్ని తీసేస్తే భావాల వాల. ఈ భావాలన్నీ వెళ్ళిపోతాయి. అప్పుడు నువ్వేంటి? నిస్సంకల్పము. నీలో నీవుగా ఉంటావు. పుట్టినప్పుడు పిల్లవాడు ఎలా ఉంటాడు? వాడికి ఇన్ని భావాలుంటాయా? ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు. వాడికి మంచి లేదు, చెడు లేదు. అది నీలో నీవుగా ఉండటం అంటే అదనమాట. ఆ స్థితి. అదే ధ్యానము, పరాధ్యానము అంటారు. హ్మ్. అమ్మా! సో, అందుకే హ్మ్. అందుచేతనే చాలామంది ఏమంటారు? సోహం భావేన భావయేత్. ఏమ్మా? సోహం భావేన భావయేత్ అని అమ్మవారు. ఈ అహం అంతా గూడా అమ్మవారి స్వరూపము. ఆవిడ భావమే అని. సోహం భావేన భావయేత్. నా భావాలంటూ ఏమీ లేవు. అన్నీ గూడా ఈ సర్వ సృష్టి గూడా అమ్మవారి యొక్క అహంతో నిండి ఉన్నది అని. ఏ తల్లి? సో, శ్రీ విద్యా పూజని అహం పూజ అనటంలో అర్థం అహంకారాన్ని పూజించమని కాదమ్మా. అంటే ఏంటంటే ఇప్పుడు మనం అహం పెట్టుకొని శ్రీచక్రాన్ని పూజ చేయటం కాదు. ఏమ్మా? నేను చేస్తున్నాను. ఒసేయ్ ఆ పూలు తీసుకురావే, ఒసేయ్ ఇది తీసుకురావే. హ్మ్. ఇలా కాకుండా ఇక్కడేంటి? అహం పూజ. నేను శ్రీచక్రం మీద కుంకుమార్చన చేస్తున్నాను. శ్రీచక్రం మీద పూలు వేస్తున్నాను. శ్రీచక్రాన్ని పంచామృతంతో నేను స్నానం చేయిస్తున్నాను, కడుగుతున్నాను, ఏదన్నా అనుకోండి. ఈ షోడశోపచార పూజల్లో ఇవన్నీ గూడా నేను అనేది అమ్మవారి యొక్క అహం స్వరూపము. అందుకే ఇది అమ్మవారిని అహం పూజ అని అంటారు. అమ్మవారి యొక్క ఆ నుంచి హం వరకు నువ్వే నిండి ఉన్నావు తల్లి. అహం సున్నా గూడా నువ్వే. ఈ భూమి. ఆనేమో సదాశివుడు, హకారము హ్రీంకారాసన గర్భితానలసికాం. ఆ తల్లి. ఆయన ఆ అంటే ఈమె హ అంటేనే ఈ సృష్టి వస్తుంది. అంటే వాళ్ళిద్దరూ కలిస్తేనే సృష్టి అని అర్థం. అప్పుడు మరి ఏమొచ్చింది? ఈ యొక్క సృష్టి అంతా వారి అహం. వారే నిండి ఉంటారుగా మరి ఇంకెవరుంటారు? చెప్పండి. చెప్పు తల్లి. మనం ఎక్కడొచ్చాం? సో, ఆ ఏమో ఆయన, హ ఏమో ఈవిడ. వీరిద్దరూ కలయిక వల్ల సున్నా పుట్టింది. అదే మనం. ఈ సృష్టి. సో, అందుకే ఆమెని సోహం భావేన భావయే. హ్రీంకారాసన గర్భితానలసికాం అంటే హకారం అంతా ఆవిడ హ్రీం అనే బీజము ఎంత గొప్పది అంటే
అక్కడి నుంచి అన్ని వేదాలు పుట్టాయమ్మా. అక్కడి నుంచే సత్యములు, ధర్మములు అన్నీ కూడా అక్కడి నుంచి పుట్టాయి. అది మనం తెలుసుకోవాల్సిన విషయం. అంతేగాని ఇక్కడ మనం భూమి మీద ఒక వస్తువుని ఎక్స్పెరిమెంట్ చేసి, ప్రయోగం చేసి, నేను కొత్త వస్తువు కనుక్కున్నానండి అని చెప్తే కాదు. అది ఆల్రెడీ దాని ప్రిన్సిపల్, ఫార్ములాస్ అన్నీ కూడా అమ్మవారి చేతుల్లో ఉన్నాయి. అవునా? ఉదాహరణ చెప్పనా? ఇప్పుడు కరెంట్ ఉంది. అవునా? సోలార్ ఎనర్జీ ఉంది. అవునా? కరెంట్ ద్వారా మనం ఏం చేస్తున్నాము? అమ్మవారి ప్రిన్సిపల్ ధర్మాన్ని ఏం చేస్తున్నాం? తెలివిగా దాన్ని మనం కరెంట్‌గా ఉపయోగించుకుంటున్నాం స్థూలంలో. అట్లా అన్నమాట. సృష్టంతా కూడా ఆ ప్రిన్సిపల్స్, ధర్మములు ఎవరు ఎలా ఉండాలి? ఏ చెట్టు ఎలా ఉండాలి? ఏ చెట్టు ఏ ఫలం ఇవ్వాలి? ఏమ్మా? సృష్టిలో ఎవరు భూమి మీద నడవాలి? ఆకాశం వరకు ఎగిరేవాళ్ళు ఎవరు? ఏమ్మా? అలా ఇవన్నీ ధర్మముల మీద ఉంటాయి. అర్థమైందా? ఇదే సనాతన ధర్మము అంటారు. అందుకే మన హిందూ మతంలో ఏంటంటే హిందూ మతం అనేది నేను చెప్పను గానీ శ్రీ విద్య అందరి విద్య. అందుకే మానవులందరూ కూడా శ్రీ విద్యోపాసకులు, శ్రీ విద్యనే ఆరాధించాలి అంటారు. అందుకే వసుధ కుటుంబము శ్రీ విద్యా పూజని అహం పూజ అనటంలో అర్థం అహంకారాన్ని పూజించమని కాదు, కుండలినిని పూజించమని. అంటే ఏంటంటే మరి కుండలిని అంతా కూడా అమ్మవారి యొక్క బిసతంతో తనీయసిగా. అవునా? అంతే కదమ్మా. దాన్ని ఇదంతా అంటే నువ్వు మూలాధార, స్వాధిష్టాన, మణిపుర ఇవన్నీ కూడా ఇదంతా శక్తి చక్రాలు కాబట్టి అది అహం. ఆ అహం అనే స్వరూపంగా ఉన్న తల్లి నీకు నేను పూజ చేస్తున్నాను. ఏమ్మా? అది. ఆ నుండి హా వరకు ఉన్న మాతృకావర్ణ బీజముల యొక్క నాదస్వరూపిణి అయిన తేజో స్వరూపిణి అయిన కుండలిని పరామాతృకను పూజ చేయమని అర్థమే తప్ప మరొకటి కాదు. ఆమె నాదస్వరూపము, బీజముల యొక్క స్వరూపం కయీ, మూలాధారంలో కయీలహరీం హసకహలహీం సకలహీం. అది నాదస్వరూపం, బీజ స్వరూపం. ఏంటి బీజములు? కయీలహరయీం హరయీం హసక ఇవన్నీ బీజములు. నాదము కయీ. ఓంకారం చెప్పామనుకో ఓం. అంటే మూలాధారం దగ్గర నువ్వు పుట్టించావమ్మా. నాద పూజ, బీజ పూజ అనుకో అమ్మా. నీ శరీరం లేదు అక్కడ, నువ్వు లేవు అక్కడ. అవునా? నీ శరీరం తీసేసే పక్కకి, నీ మనసుని తీసేసి అసలు నేననే వ్యక్తి లేనని అక్కడ కూర్చో. అక్కడ అంతా అమ్మవారే మళ్ళీ కూర్చున్నట్టు. అవునా? ఎంత భయం వేస్తుంది. అమ్మో, అమ్మవారే కూర్చుని అమ్మవారే సోహం భావీన భావియే. అంటే ఇదంతా కూడా అమ్మవారే నిండి ఉంది. అందుకే ఇక్కడ ప్రత్యేకముగా ఇంకో వ్యక్తి అనేవాడు లేడు. ఈ నామరూప జగత్తు యొక్క స్వరూపము ఏకము నుంచి అనేకము అంతా కూడా తానే నిండి ఉంది. సూర్యుడు సూర్యకిరణాలతో సృష్టి అంతా ఎలా నిండిపోతుందో, చంద్రుడి యొక్క చంద్రికలతో, పౌర్ణమితో, వెన్నెలలో ఎలా నిండిపోతుందో ఏమా, అలా ఆ అమ్మవారు శక్తి అలా నిండి ఉంది. ఆ శక్తి వలననే నువ్వు పంచీకృతమై నీ శరీరం అనేది వచ్చింది. దానికి ఒక నామము. బిడ్డ పుట్టాడండి, పేరు పెట్టండి. అలా పేరంటము అంటే ఏమిటి? పేరు అంటాము. దానికి పేరంటం అని చేశారు మన వాళ్ళు. పేరంటం. పేరు అంటాము అంటే పెడుతున్నాము అని. అంటే ఒక నామరూపంతో కూడుకున్న జీవి వచ్చింది అని. అలా పేరు అంటాము, పేరంటం. అది అన్నిటికీ ఉపయోగించేస్తున్నారు. అమ్మా, నభమే ఆలవాలమైనది కాబట్టి నాదము. నాదం ఏమిటి? నభము. నభోంతరాలు అంటే ఏమిటి? ఆకాశం, అంతరిక్షాలు. నభోంతరాలు అంటే అంత ఆకాశం అంత వినిపించేట్టుగా ఎందుకురా అంత గట్టిగా అరుస్తావు? నభ అంటే అదనమాట. అవునా? కొందరు చూడండి, నభోంతరాలు అబ్బా ఆకాశం వరకు వినిపిస్తుంది. ఆ వీధి చివరి వరకు వినిపిస్తుంది వాళ్ళ గొంతు మాట. అలా నాదం ఏమిటంటేనమ్మా, అమ్మవారు నాదము నభమే ఆలవాలమైనది. నాదము అంటే అది ఆలవాలమైంది ఆవిడ. ఓం. ఇప్పుడు నేను అన్నా అనుకో ఓం అంటే మూడో కన్ను కూడా దాటేస్తాను. ఓం అని ఎంతవరకు నాదాంతము, వేదాంతము
అంతవరకు ఎక్కడ వరకు నభము ఉందో ఆకాశం ఉందో అంతవరకు కూడా తానే నిండి ఉన్నది అని అర్థం. సింపుల్ గా చెప్పారు. ఇక దీన్ని మీరు ఏంటంటే ఈ నామాన్ని ఇంకా స్వానుభూతి చేసుకోవడం కోసం ఒకటికి 2 సార్లు చేశారనుకోండి, కొత్త విషయం తెలుస్తుంది. ఒకేసారి చేస్తే ఇప్పుడు మనకి ఇప్పుడు ఏదైనా ఒక కళ నేర్చుకున్నప్పుడు నాకు తెలిసిపోయింది అని చెప్పేసేసి ఇంట్లో మనం మనం ప్రాక్టీస్ చేయలేదనుకోండి, మళ్ళీ మరుపులోకి వెళ్ళిపోతుంది. అది 4 సార్లు ప్రాక్టీస్ చేయాలి. అదనమాట. ఏమ్మా? మనం కూడా అంతే కదా! ఓహ్! ఇంతేనా? నేను 5 నిమిషాల్లో చేసేస్తానండి అని చేసి చూపిస్తావు కరెక్టే. కానీ 4 రోజులు వచ్చిందని చెప్పేసేసి ఆ గర్వంతో దాన్ని మనం మూలబడేస్తాం. అంతే కదా! అది ఏ కళ అన్నా కానీ 64 కళల్లో ఏదైనా సంగీతం గాని ఏదైనా కూడా ఓసారి అదే మనకి ఎలా అనిపిస్తుందంటే కొత్తగా అనిపిస్తుంది. అవునా? రోజు ప్రాక్టీస్ చేసేవాడికి కొత్తేముంది? వాడు ఎక్కడిని కూర్చోబెట్టినా వాడు నభోంతరాలు ఎక్కడ కూర్చున్నా అమ్మవారి యొక్క నాదంలోనే ఉంటాడు వాడు. అదే నాదోపాసన. అలా అన్నమయ్య, త్యాగయ్య ఇటువంటి వాళ్ళు ఎప్పుడూ నాదంలోనే ఉంటారు. నాదంలోనే తిండి తింటారు. నాదంలోనే పడుకుంటారు. నాదంలోనే సంసారం చేస్తారు. నాదంలోనే అందరితో మాట్లాడతారు. వాళ్ళు నాద స్వరూపులు. అవునా? నాదలోకాల్లోనే తిరుగుతారు. భూలోకాల్లో తిరగరు. అంతే కదా! సంగీతంలో ఉన్నవాడు సంగీతంలోనే ఉంటాడు. భౌతికంగా ఎందుకు తిరుగుతాడు నీతో? వారికి అదే ఆనందము. సచ్చితానందము. వారు ఎక్కడుంటే అక్కడ నాదమయం జగత్. అవునా? వారితో ఎవరు మాట్లాడలేదనుకో, వాడు చక్కగా అమ్మవారి మీద ఒక చిన్న కీర్తన కట్టుకొని చక్కగా అమ్మవారికి అంకితం చేస్తాడు. అమ్మవారు అంటే ఏమిటి? నభోంతరాల వరకు ఆవిడే నిండి ఉంది కాబట్టి చాలు మనకి. అమ్మ వింది అంటే అందరూ విన్నట్టే. అర్థమైందమ్మా? మైక్ పెట్టి చెప్పినట్టు. ఇదనమాట. నా ఆ! అంటే ఇక్కడ మీరు పిండితార్థం ఏంటంటేనమ్మా, అమ్మవారు శరీరము కాదు. నాద స్వరూపము. కుచద్వయి అంటే అదనమాట. ఇప్పుడు కుచద్వయి అంటే ఏంటో చెప్తున్నాడు. అందంగా చెప్పి ముగించేస్తారు. ఆ! అలా అర్థం ఈ నాదం ఎలా లతలు ఎలా పాదుకులు ఎటు నువ్వు తిప్పితే అటు తిరుగుతుంది కదమ్మా లత. అవునా? పాదు వేసావనుకో, నువ్వు ఎటు పుల్ల పెడితే అటు దాన్ని అల్లుకుంటూ వెళ్ళిపోతుంది. ఇటు, అటు, రైటు, లెఫ్ట్ పెట్టావనుకో 2 పదులుగా అలా వెళ్ళిపోతుంటది. దాని ఇష్టం. ఎటన్నా అల్లుకుపోతుంది. ఈ నాదం కూడా అలా అల్లుకుపోతూ వెళ్ళిపోతుంది. అర్థమైందా? అది ఏంటి అనేది ఇప్పుడు చెప్తాడు చూడమ్మా. సో, పిండాండములో అంటే మనలో నాదం ఎక్కడి నుంచి పుడుతుంది? చెప్పండి. నాభ్యాల వాలము అంటే నాదము అని అర్థం గదా! నాభ్యాల వాల అంటే ఏంటి? మన నాదము కూడా పిండాండములో ఎక్కడి నుంచి పుడుతోంది? నాభిస్థానము నుంచి పుడుతోంది. ఇప్పుడు మీరు మాట్లాడండి. కడుపు బొడ్డు దగ్గర నుంచి మాటొస్తుంది. మా మీరు మీరు మాట్లాడుకోండి. మీరు చూడండి చెయ్యి పెట్టుకొని. నాదం అక్కడి నుంచే పుడుతుంది స్వామి నాభి నుంచే. అక్కడి నుంచే పుడుతుందది. ఏమ్మా? అదే నాభ్యాల వాల అంటే అదనమాట. నాదం అలా నభోంతరాల వరకు గూడా వ్యాపించి ఉన్న ఆ తల్లి పిండాండములో నాభి నుండే ప్రారంభమవుతుందని పెద్దలు చెప్పారు నాన్న. అలానే ఆద్యతో అంతమవుతుందని చెప్పారు. అంటే ఇప్పుడు 0 పరా పశ్యంతి మధ్యమ వైఖరి. మళ్ళీ కింద నుంచి సంహార క్రమంగా తీసుకుంటే అది మళ్ళీ పరాలో పోయి అంతమవుతుంది. ఆద్యము అంటే ఆది అంతము. ఏమ్మా? ఆద్యంలో మళ్ళీ ముగుస్తుంది. ఇది శ్రీ విద్యా రహస్యం అమ్మ. ఇది కేవలం పంచదశి బాలామంత్రాలు చేసిన వాళ్ళు సానుభూతి చేసుకొని తెలుసుకోండి. ఎందుకంటే దీని గురించి మనం అది సానుభూతి వరకేనన్నా. అన్నీ చెప్పకూడదు కదా నాన్న. సంసారం అమ్మ భార్యాభర్తలు ఎలా ఉన్నారమ్మా? బాగున్నారా? అంటే బాగున్నామంటే చాలు ఇంకా. ఇంకా లోపలికెళ్ళి అన్నీ చెప్పాలా ఏంటి? అవసరం లేదు. అట్లా. అందుకే రహస్యం అన్నారు. మన జీవితాల్లో, మన సంసారాల్లో ఎలా రహస్యమో, శ్రీ విద్యలో అంతకంటే మహారహస్యం అది. అది గురువుల పరంపర నుంచి వచ్చింది కాబట్టి అంత పవిత్రంగా దాచుకోవాలి నువ్వు. ఏమ్మా? గుహేంద్రములు ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటామో, మంత్రం కూడా గురువు ఇచ్చింది అంత జాగ్రత్తగా కాపాడుకోవాలి. ప్రాణం పోయినా ఊరికే చిరంజేయాత్, రాజ్యం జేయాత్. నీ శిరస్సుకు కావాలి అంటే నన్ను చంపుకోండి ఏమైనా చేసుకోండి. కానీ మా గురువులు నాకు అమ్మవారు ఇచ్చింది ఏదైతే ఉందో అది నేను చెప్పకూడదు అని అది నేను చెప్తుంది కాదమ్మా శ్రీ విద్యలో ఉంది. రాజ్యం చేయాలి వాడు ఏదడితే అది ఇవ్వు. రాజ్యాన్ని ఇచ్చేసే రాసి. నీ శిరస్సు అడిగారనుకో కోసి ఇచ్చేసేయి ఏం పర్వాలేదు. కానీ షోడశి గాని, బాలామంత్రం గాని, పంచదశి గాని ఎవరికి పడితే వాళ్ళకి మనం ఉపదేశాలు చెయ్యకూడదు అని ఒక హెచ్చరిక.
నా శఠాయ నా మూర్ఖాయ. ఎందుకంటే ప్రపంచం ఎలా ఉంటుంది? చెడులతో, మూర్ఖులతో నిండి ఉంటుంది. రావణాసురుడు, హిరణ్యకశిపులతో నిండి ఉంటుంది. అవునా? అందరూ నీలాంటి వాళ్ళా అమ్మా చెప్పు? హ్మ్. నువ్వు బంగారు తల్లివి. అందరూ అలా ఉంటారా నాన్న? అందుకే ఎవరికి అర్హతను బట్టి మనం ఏంటంటే గురువులు ఇస్తారు. అందుకే చెటులకి, మూర్ఖులకి ఇవ్వరు. వాళ్ళకి నెమ్మదిగా వాళ్ళు బాధపడకుండా నెమ్మదిగా తర్వాత చూద్దాం అంటారు. ఆ టైం వచ్చినప్పుడు ఇస్తాను నేను నాన్న. నువ్వు అది నా డ్యూటీ అంటాడు గురువు. అంతేగాని దాన్ని మనం తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఎందుకు ఇవ్వలేదు అని రహస్యం నీకు తెలీదు గదా! అది. మనం ఎంతసేపు లౌకికంగా నాకంటే వెనకొచ్చాడు, వాడికిచ్చాడు, నాకివ్వలేదు. వెంటనే నోరు అదుపులో ఉండదు. గురువు దగ్గరకొచ్చినప్పుడు ఆత్మ భాష ఉంటుంది. మానవుల దగ్గర నోటి భాష ఉంటుంది. బంధువుల దగ్గర మనసు భాష ఉంటుంది. గురువుల దగ్గరకొచ్చినప్పుడు ఆత్మతో మాట్లాడాలి. మౌనంగా మాట్లాడాలి. అందుకే గురువుల దగ్గర మౌనంగా కూర్చుంటే అన్నీ ఆయన మౌనంలోనే ఇస్తాడు. ఎవ్వరికి స్థూల, సూక్ష్మతరాలో ఉన్న మనుషులకి తెలియకుండా నీకు రావాల్సింది నీకిచ్చేస్తాడు. అదే మంత్రోపదేశం. చాలా వాట్ ఇట్ ఇవన్నీ అమ్మవారు పలికిస్తుంది కాబట్టి వినండి నన్ను. మీరందరూ బంగారు తల్లులు. మీరందరూ మీకు తెలీదు పైన ఏముందో అమ్మవారు. ముక్తాఫల ఆ తల్లి దగ్గరికి మనం అందరం కూడా ఆ లోకంలో మణిపుర లోకాల్లో గొప్ప గొప్ప లోకాల్లో మిమ్మల్ని మిమ్మల్ని అటువంటి అర్హతలు, అటువంటి ఆశీర్వచనాలు పైనుంచి పుష్పవర్షము దేవతల పుష్పవర్షం కురుస్తుంది. అలా మీ మీద పడుతున్నాయి అవన్నీ ఆశీర్వచనాలు. పుష్పాల్లో పడుతున్నాయి. మీరందరూ తరించారు. అమ్మా తరించారు. ఇంతవరకు బండలా పడున్నాం అహల్యల. ఆ తల్లి స్పర్శ స్పర్శ మనకి ఈ రాతిలా మనం బతుకుతున్న జీవితాలకి ఇలా ముట్టుకుంది. మనం ఇప్పుడు దివ్యాత్మలం అవుతున్నాం. అది దాని అర్థం. ఈ శ్రీ విద్య వింటే అదనమాట. నీకు తెలియకుంటే నువ్వే అంత అందంగా అయిపోతావు. అమ్మవారి మరి సౌందర్య రాశి కదా! ఆవిడే నువ్వైపోతావు. మరి ఇక నిర్మించిన అందం ఎవరికి ఉంటుంది? చెప్పు. అందం అంటే స్థూలంగా కాదమ్మా. భావాల వాల, ఆ! యోగాల వాల, ధ్యానాల వాల అన్నిట్లో గూడా నువ్వు నభోత్తరాల వరకు గూడా నీ పేరు మారుమ్రోగుతూ ఉంటుంది. తెలుసా? అది. అమ్మ. సో, ఈ నాదము దహరాకాశంలో అనాహత రూపంగా అంటే స్వయంభూ రూపంగా ఉంటుంది. ఈ తల్లి ఈ నాదం ఎలా ఉంటుంది అమ్మవారిది? హ్మ్. ఆ! మన దహరాకాశంలో అనాహత రూపంగా ఉంటే అంటే స్వయంభూ రూపంగా ఉంటుంది. అంటే ఏంటంటే అనాహతము, హతము. ఇప్పుడు చెప్తాను నాన్న. చాలా ఇది దీంతో ఎండ్ అయిపోతుంది నామం. ఇది ఎందుకంటే గురువుగారు మన మన ముక్తా ఫలాన్విత మన పాయసం అంతా ఇప్పుడు అన్నం అంతా భోజనం అంతా చేసిన తర్వాత పాయసం తినకుండా లేస్తే ఎలా ఉంటుంది? అట్లా ఉంటుంది. ఓపికగా వినండి.